ఈరోజు 2025 ఐఎస్ఎంలో జాయిన్ అయిన మా మెడికోస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. వాళ్ళ జీవితంలో ఈరోజు మొట్టమొదటి పండుగ రోజు. ఇలాగే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, కాబోతున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇదే సంతోషంగా 500 సంవత్సరం తర్వాత మళ్ళీ వేడుకలో ఇదే సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు మాకు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా మా ఎంపీ గారు ఆల్రెడీ మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మొత్తం ఇచ్చేశారు. మా జర్నీ 2003లో స్టార్ట్ అయినప్పుడు కిర్గిస్తాన్ పేరంటే ఎంత కష్టపడి మేము వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సి వచ్చేదో ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మా గ్రాడ్యుయేట్స్ మన ఇండియా మొత్తం మీద 10,000 మంది దిగుతున్నారు. ఆ సంఖ్య ఆ విధంగా పెరగడానికి దోహదపడడంలో మన అనుభూషణ్ గారు, మా ఫ్యాకల్టీ మోటివేట్ చేస్తున్న వారు, మెడికోస్గా జాయిన్ అయ్యి డాక్టర్స్గా ఇచ్చే క్రమంలో మా డాక్టర్స్ యొక్క సిన్సియారిటీ, డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ కలిగించడానికి కాబట్టి డిస్ట్రిక్ట్లో ఉన్న ఐహెచ్ఎస్ఎం క్యాంపస్ ఎన్విరాన్మెంట్, స్టడీ ఎన్విరాన్మెంట్ కూడా కారణం. ఆ స్టడీ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా రావడానికి మన మేనేజ్మెంట్కు సహకారంలో మేము కోరిన కోరికలన్నీ, మా పేరెంట్స్కి ఏ కోరికలు ఉంటాయో మీకు తెలుసు, అవి కల్పవృక్షంలాగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ కల్పవృక్షంలాగా పుట్టిన ప్రతి కోరికను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడంలో మాకు సహకరించారు పర్మిషన్ గారు. ఒకప్పుడు ఒక చిన్న హాస్టల్ పక్కనే కాలేజీ, ఈరోజు 5 హాస్టల్స్, పెద్ద క్యాంపస్, దాని తగ్గట్టు సెకండ్ క్యాంపస్, ఎలైట్ క్యాంపస్, అక్కడ కంపల్సరీ మొత్తం ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ ఇండియన్ క్యాంపస్, ఇక్కడ ఇంటర్నేషనల్ క్యాంపస్, ఇలాగా అభివృద్ధి చెందుతూ 23 సంవత్సరాలు మా జర్నీలో సహకరించిన మా పేరెంట్స్, మా డాక్టర్స్, గ్రాడ్యుయేట్స్, మా ఫ్యాకల్టీ అందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ జర్నీలో ఈరోజు రామారావు గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం ఏదైతే ఉందో, మన భారతదేశ ప్రభుత్వము ఇండియాలో రాని ఏదైతే మెడికల్ సీట్ రాని వారికి ఇది ఒక అవకాశం 2002లో ఇచ్చారు. దాని ప్రకారంగా డాక్టర్ అనుభూషణ్ గారు అక్కడ ఉన్న ఐహెచ్ఎస్ఎం కాలేజీని ఇంగ్లీష్ మీడియంకు మార్చి మన ఇండియన్ విద్యార్థులకు కొంతమందికైనా నేను సేవ చేసే డాక్టర్స్గా నాలాగా తీర్చిదిద్దాలనే ఆశయంతో మధ్యతరగతి కుటుంబం నుంచి, మిడిల్ క్లాస్ నుంచి అతి తక్కువ ఫీజుతో ఇక్కడ డాక్టర్లు చేయాలనే ఉద్దేశంతో కమిట్మెంట్గా ఈ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది.